అందరికీ నమస్కారం. సింగపూర్ యొక్క నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ చేసిన స్టడీ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 48 కోస్టల్ సిటీస్ సముద్ర మట్టం పెరుగుదల వల్ల మునిగిపోయి ఉన్నాయి. అయితే ఇందులో 16 కోట్లకు పైగా జనాభా ఉండొచ్చని అంచనా. దీనికి ప్రధాన కారణాలు ఏమిటి అని చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్. సెకండ్ ఏమిటి అని చెప్పంటే రైజింగ్ సీ లెవెల్స్. థర్డ్ వచ్చేసరికి హెవీ రెయిన్ఫాల్ ఈవెంట్స్. అండ్ లాస్ట్కి వచ్చేసరికి అర్బన్ కన్స్ట్రక్షన్ స్ట్రెస్. ఇప్పుడు భారతదేశంలో స్పెసిఫిక్గా ఉన్న ప్రాంతాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే ముందుగా అహ్మదాబాద్, చెన్నై, కోల్కతా, ముంబై అండ్ సూరత్. ఇప్పుడు ఈ ప్రాంతాల గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడుకుందాం. ముందుగా గుజరాత్లోని అహ్మదాబాద్. దీంట్లో అత్యధికంగా ప్రభావిత ప్రాంతం పిప్లచ్ అండ్ దీంట్లో నివాసితుల సంఖ్య 51 లక్షలు. దానికి చర్యలు చూసుకుంటే క్లైమేట్ రెసిలియంట్ సిటీ యాక్షన్ ప్లాన్ ఫర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అండ్ రెయిన్ వాటర్ కన్జర్వేషన్ అని చెప్పి మనం చేసామన్నమాట. రెండవది తమిళనాడులోని చెన్నై. దీంట్లో అత్యధిక ప్రభావిత ప్రాంతం వచ్చేసరికి తారామణి అండ్ దీనిలో నివాసితుల సంఖ్య 14 లక్షలు. ప్రధాన కారణాలు కనుక చూసుకున్నట్టయితే గృహ వ్యవసాయ అవసరాల కోసం భూగర్భ జలాల తీవ్ర వినియోగం. అండ్ మూడవది పశ్చిమ బెంగాల్లోని కోల్కతా. దీనిలో మాత్రం అత్యధికంగా ప్రభావిత ప్రాంతం భట్పారా. దీంట్లో నివాసితుల సంఖ్య 90 లక్షలు. దీని ప్రభావాలు చూసుకున్నట్టయితే భూకంపాలు, వరదలు, సముద్రపు నీరు చొచ్చుకు రావడం అలాంటివి అన్నమాట. నాలుగవది మహారాష్ట్రలోని ముంబై. దీనిలో అత్యధిక ప్రభావిత ప్రాంతం మాతుంగా ఈస్ట్ కింగ్ సర్కిల్ స్టేషన్. ఇందులో గల నివాసుల సంఖ్య 32 లక్షలు. దీనికి గల కారణాలు మెట్రో ప్రాజెక్టులు, భూగర్భ జలాల వినియోగం మరియు పరిశ్రమలు. అండ్ ఆఖరిది వచ్చేసరికి గుజరాత్లోని సూరత్. దీనిలో అత్యధికంగా మునిగిపోతున్న ప్రాంతం వచ్చేసరికి కరంచ్ అండ్ ఇందులో నివాసుల సంఖ్య వచ్చేసరికి 30 లక్షలు. దీనికి కనుక చర్యలు చూసుకున్నట్టయితే ఇంప్రూవ్మెంట్స్ హావ్ బీన్ మేడ్ టు ఉకాయ్ డ్యామ్, ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్స్ హావ్ బీన్ ఆల్సో బీన్ ఇంట్రడ్యూస్డ్. సాంకేతిక విశ్లేషణల గురించి చూసుకున్నట్టయితే నాసా ప్రకారం 2024లో ఈ ప్రాంతాల్లో సముద్రపు మట్టం సగటున 0.59 సెంటీమీటర్స్ పెరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అత్యధికంగా తోడేయడం వల్ల ఈ ప్రాంతాల్లో మనం ల్యాండ్ సబ్సిడెన్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. దీని పరంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే ఫస్ట్ వచ్చేసరికి ఐడెంటిఫైయింగ్ న్యూ వాటర్ రిసోర్సెస్. సెకండ్ వచ్చేసరికి మానిటరింగ్ ద కన్స్ట్రక్షన్స్ యాజ్ పర్ ద ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గైడ్ లైన్స్. థర్డ్ వచ్చేసరికి ప్రమోటింగ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఫ్లడ్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. లాస్ట్ వచ్చేసరికి ఎన్హాన్సింగ్ ద గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎఫర్ట్స్. ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్టయితే ఈ రకంగా సముద్ర మట్టం పెరగడానికి కారణాలు చాలా అనేకంగా ఉన్నాయి. దాంట్లో వాతావరణ మార్పు కారణమైతే మనుషుల చర్యలు కూడా ఇంకొక కారణంగా మనం పరిగణించుకోవచ్చు. దీని పరంగా మనం ఏం చేయొచ్చు అని చెప్పంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్టైనబుల్ వాటర్ యూస్, అంటే వాటర్ని చాలా జాగ్రత్తగా వాడుకోవడం అన్నమాట. సెకండ్ వచ్చేసరికి స్ట్రెంథెన్డ్ ఎన్విరాన్మెంటల్ పాలసీస్, అంటే మన పాలసీస్ని చాలా స్ట్రాంగ్గా చేసి రూల్స్ని ఇంకా స్ట్రిక్ట్ చేయాలన్నమాట. థర్డ్ వచ్చేసరికి ఏంటి అని చెప్పంటే అర్బన్ ప్లానింగ్ ఏదైతే చేస్తున్నామో అది చాలా స్మార్ట్గా చేయాలి. సో వీ నీడ్ టు ఎన్ష్యూర్ స్మార్ట్ అర్బన్ ప్లానింగ్. అండ్ లాస్ట్ వచ్చేసరికి మనం ఇందాక నుంచి దీనికి రీజన్స్ ఏం చెప్పుకున్నాము, బికాస్ ఆఫ్ ది అర్బన్ కన్స్ట్రక్షన్ స్ట్రెస్. సో ఈ అర్బన్ కన్స్ట్రక్షన్ స్ట్రెస్ జరగకుండా వీ నీడ్ టు ప్లాన్ అబౌట్ రెసిలియంట్ ఇన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో దీస్ ఆర్ ద వేరియస్ స్టెప్స్ వీ నీడ్ టు టేక్ విత్ రెస్పెక్ట్ టు సీ లెవెల్ రైజ్. సో ఈ రకంగా చేయడం వలన ఏమిటి అని చెప్పంటే ఈ సముద్ర మట్టం పెరుగుదల వల్ల వచ్చే ఎఫెక్ట్స్ని మనం తగ్గించవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే జీకే కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.